నీకు ఆయన నచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చాడు కదా, ఓకే మనం ప్రశాంతంగా విడిపోదాం అనుకున్నప్పుడు ఇద్దరు సుఖంగా ఉండాలి అంటే విడాకులు తీసుకుని ఉండొచ్చు కదా. నా విడాకులు తీసుకోవడం అంటే మారతాడేమో అనుకుని నేను విడాకులు ఇవ్వలేదు. అదంటున్నా, మొగుడు మొగుడుగానే ఉండాలి, పక్కింటోడు తప్పు చేయాలి, ఆయన మీద నిందలు వేయాలి, రోడ్డు మీద నిల్చోవాలి, చేయాలి. ఏం మాట్లాడుతున్నావు మనం? లేదండి, 10 ఏళ్ళు నిన్ను టార్చర్ వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టారు, ఈయన కొట్టి పూచి తిట్టాడు, కానీ ఇతనితో నువ్వు మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. ప్రాబ్లం ఏంటి చెప్పమనండి నాకు, ఇతని ప్రాబ్లం ఏంటి చెప్ప. అడుగు నువ్వు ఎదురుగా. ప్రాబ్లం ఏంటి మేడం గారు? ప్రాబ్లం ఏంటి చెప్తే నేను క్లారిఫై చేస్తా. పిచ్చి పిచ్చిగా నీ ప్రాబ్లం చెప్పండి ఫస్ట్, నేను అన్నిటి చెప్తా. నీలో లోపాలు నీకు తెలియకేమో, నేను చెప్పు సుత్తి సుత్తిగా సరిచేయడానికి సరిచేసే అవకాశం ఉంటుందేమో. మాక్సిమం పూర్తి స్థాయిలో 100% నాదంటూ తప్పు లేకుండా, ఎక్కడా తప్పు ఉండకూడదు నాది ధర్మబద్ధాన్ని. నా తండ్రి సరి చేయడానికి